ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది సమైక్య పాలనలో అని చెప్పిన చంద్రశేఖరరావు గారు కృష్ణా నది మీద ఆనాడు మొదలుపెట్టినవి గాని, ఆయన మొదలుపెట్టినవి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, పాలమూరు రంగారెడ్డి గాని, లేకపోతే కల్వకుర్తి గాని, ఎస్ఎల్బీసీ గాని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటి పూర్తి చేయలే. ఇక తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించుకున్న ఉద్దేశాన్ని కూడా దెబ్బతీసిండు చంద్రశేఖరరావు గారు. వారు 10 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంత సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు చెల్లించిందంటే 1,86,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు 10 ఏండ్లలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు చెల్లించిండు. ఆ 1,86,000 కోట్ల రూపాయలలో 1,03,000 కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిండు. ఇట్లా తెలంగాణలో 2,00,000 కోట్లు కేవలం నేను ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇతర టెండర్ల గురించి చెప్తున్నాను. కేవలం సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల గురించి వారి కాంట్రాక్టర్లకు ఇచ్చిన బిల్లుల గురించి నేను చెప్తున్నా. ఇంత ఖర్చు పెట్టినా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 100% మనం పూర్తి చేసుకోలేకపోయినాము.